న్యూస్ అలర్ట్స్. హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ మేజర్ ఫాక్స్కాన్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఫాక్స్కాన్ చైర్మన్ ఎంగ్ లియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని న్యూఢిల్లీలో కలిశారు మరియు హైదరాబాద్ శివార్లలో అభివృద్ది చేయనున్న ప్రతిపాదన 4వ నగరంలో పెట్టుబడులు పెట్టాలని కంపెనీని ఆహ్వానించారు. కార్తికేయ 2 చిత్రానికి తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కడం పట్ల ఆ చిత్ర హీరో నిఖిల్ ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఈ విజయాన్ని చిత్ర యూనిట్ సమిష్టి కృషికి అంకితం చేస్తూ ఈ గౌరవం అందుకోవడం తమకు గర్వకారణమని అన్నారు. చిత్ర నిర్మాతలు, దర్శకుడు చందు మొండేటి మరియు సాంకేతిక బృందం అద్భుతంగా పనిచేసినందువల్లే ఈ పురస్కారం సాధ్యమైందని, ప్రేక్షకుల ఆదరణను గుర్తు చేసుకుంటూ ఆ ప్రేక్షకుల అండతో మరిన్ని గొప్ప సినిమాలు తీస్తామని నిఖిల్ అభివర్ణించారు. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది. మన సినిమా కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకుందని. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మా ఎంటైర్ టీమ్ అండి. మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అలాగే మై బ్రదర్, మై మ్యాన్, మై డైరెక్టర్ చందు మొండేటి గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు. అలాగే మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా డిఓపి కార్తిక్ ఘట్టంనేని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసిన సినిమా ఇది. అలాగే దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ యూ ఆడియన్స్, మా సినిమాని చూసి ఆదరించి ఇంత లవ్ ఇచ్చారు. అలాగే టు ద నేషనల్ అవార్డ్ కౌన్సిల్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆనర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. కార్తికేయ 2కి తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కడం పట్ల ఆ చిత్ర దర్శకుడు చందు మొండేటి ఆనందం వ్యక్తం చేశారు. ఆ పురస్కారం ప్రేక్షకులు ఇచ్చిన వరంగా తెలిపారు. ఈ అవార్డు సినిమా పట్ల తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. కార్తికేయ పార్ట్ 3 తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. పార్ట్ 2ని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. రేంజ్ లో తర్వాత సీక్వెన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నువ్వేదైతే చెప్పావు అది డైరెక్టర్, అది రైటర్, నేను ఏదైతే కథ చెప్పానో అందులో విశ్వ గారు చాలా ఎక్సైట్ అయిపోయారు. అండ్ అప్పటికే అభిషేక్ గారిది విశ్వ గారిది కొలాబరేషన్ జరుగుతుంది. సో టుగెదర్ వాళ్ళిద్దరూ కలిసి ఒక అద్భుతాన్ని చేశారండి. సినిమా జరిగినప్పుడు ఏ స్పేస్ లో కూడా క్రియేటివ్ నాన్సెన్స్ కానీ, ఏ స్పేస్ లో కూడా కంటెంట్ పరంగా డౌట్ కానీ ఎక్కడా కూడా ఏమీ లేకుండా మొత్తం మా మీద వదిలేసి చేశారు. థ్యాంక్స్ టు విశ్వ గారు అండ్ అభిషేక్ గారు వన్స్ అగైన్. నేను అనుకోకుండా అంటే ఎప్పుడో చాలాసార్లు కాన్వర్జేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క చాలా అడ్వెంచర్స్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్తికేయ ఫ్రాంచైజ్ విల్ హ్యావ్ కార్తికేయ ఫ్రాంచైజ్ లో ప్రతి ఒక్క 3, 4 అలాగే ప్రతి ఒక్క కొత్త అడ్వెంచర్తో రావాలి, ఇండియానా జోన్స్ లాగా, స్టార్ వార్స్ లాగా రావాలి అనేది నేను ఎప్పుడో నేను నిఖిల్ చెప్పాను. కార్తికేయ 3 ఉంటుందండి. ప్రస్తుతానికి రైటింగ్ స్టేజ్ లో ఉంది. చాలా ఎక్సైటింగ్ గా వస్తుంది. నాకు 2 మూవీస్ ఉన్నాయి. తండేలు ఉంది, ఆ తర్వాత ఇంకొక మూవీ ఉంది. సో 1 year తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. భయంగా ఉంది. అంటే రైట్ అంటే బాధ్యత ఖచ్చితంగా పెంచుతుంది. సో ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ రావడం అనేది చాలా అంత ఈజీ ఏం కాదండి. ఇక్కడ ఇది సస్టైన్ చేయడం అనేది ఇంకా టఫ్ అని అర్థమవుతుంది. నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఆ మూసింది. ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేదండి. తండేల్ అనేది వాసు గారిది, అరవింద్ గారి ప్రోడక్ట్. సో నా రైటింగ్ కానీ, నా మేకింగ్ కానీ దే హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. అది రిలీజ్ అయిన తర్వాత ఇంతకు మించి ఎక్సైటింగ్ ఉంటుందండి. రిలీజ్ అయిన తర్వాత అంత కాన్ఫిడెన్స్ వస్తుంది.
ఏ సినిమా కండి? కార్తికేయ 2 ఈ నేషనల్ అవార్డు సంబంధించి. ఇయ్యా అండి, ఆ అవార్డు వచ్చింది, స్ట్రైట్ అవే ఇక్కడికి వచ్చాను. చాలా చాలా కాల్స్ ఉన్నాయి, హౌ టు రిసీవ్ దమ్. కార్తికేయ 2ని ఇంత గొప్పగా రిసీవ్ చేసినందుకు, మొత్తం మల్టీ లాంగ్వేజ్ లో ఇంతమంది అభిమానులకు థ్యాంక్ యూ. అభిమానులు ఇంతగా రికగ్నైజ్ చేశారు కనుక నేషనల్ అవార్డ్ జ్యూరీ మెంబర్స్ కూడా రికగ్నైజ్ చేశారు. చాలా 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 ఇది అక్నాలెడ్జ్ చేసినందుకు నేషనల్ అవార్డ్ జ్యూరీ మెంబర్స్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పరిమితులతో కూడిన వ్యవస్థతోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించే అంశంపై అంతర్గతంగా సమీక్ష చేసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆసుపత్రులకు నిధులు, పరికరాలు, వైద్యులు, సిబ్బంది కొరత, శానిటేషన్ వంటి సమస్యలు ఉన్నాయన్నారు. ప్రతి ఆసుపత్రిలోనూ మే హెల్ప్ యూ అంటూ ఫ్రంట్ డెస్క్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అరగంటలో ఓపీ సేవలు అందేలా చేయాలని భావిస్తున్నామన్నారు. ఇందుకోసం స్థానిక నర్సింగ్ ట్రైనింగ్ కళాశాల విద్యార్థుల సేవలు వినియోగించుకుంటామన్నారు. లేదా ఇతర ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇటువంటి ఎవరైనా సమాజంలో ఎన్జిఓలు కానీ కలెక్టర్లతో సంప్రదించి వీళ్ళని కూడా మాట్లాడి కొన్ని మేనేజ్మెంట్ కాలేజీలు కానీ వీళ్ళని తీసుకొచ్చి ఒక క్వశ్చనీర్ తయారు చేసి పేషెంట్ల దగ్గర, అటెండెన్స్ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ విధానాన్ని, మీరు వెళ్ళారా, వెళ్తూనే పలకరించారా, పలకరిస్తే సైనేజ్ బోర్డులు ఉన్నాయా, సరైన ఓపీకి వెళ్ళారా, ఓపీ వెళ్ళిన తర్వాత మీరు రక్త పరీక్షలు చేసుకున్నారా, చేసుకున్న తర్వాత మధ్యాహ్నం వచ్చాయా, మళ్ళీ ఆ డాక్టర్ మిమ్మల్ని చూశారా లేదా, ఈ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఫీడ్బ్యాక్ సిస్టమ్ని కూడా ప్రతి ఆసుపత్రులు కూడా తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఫిర్యాదులు చాలా వస్తున్నాయి, అవినీతికరమైన, ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం మేము. వాటినే ప్రామాణికంగా తీసుకొని కూడా ఆ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఈ నిజానికి సమీక్ష నిర్వహించడానికి ప్రధాన కారణం మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. మేము వచ్చింది 2 నెలలే అనుకోండి, 2 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేయడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా మీడియాలో వచ్చిన వార్తల్ని ప్రామాణికంగా తీసుకొని ఇతరత్ర మేము వెళ్ళినప్పుడు పర్యటన సందర్భంగా ఆసుపత్రుల్లో లేదా తెలిసిన వాళ్ళ ద్వారా ఇతరత్ర స్టేక్ హోల్డర్స్ ద్వారా వచ్చిన విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా అవినీతి మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. పై స్థాయి నుంచి కింది స్థాయి. పై స్థాయిలో జరుగుతున్న వాటికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదు. ఆ విషయం పక్కన పెడితే కింది స్థాయిలో కూడా చిన్న జరుగుతున్నాయి. ఏ స్థాయిలో జరిగినా కూడా ఏదైనా అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే వీళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో 104కి, అందుకని దానికి సంబంధించి ప్రతి చోట 104కి మిస్ కాల్స్ ఇవ్వాల్సిందిగా, దాంట్లో కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా ప్రతి చోట వాటి మీద ప్రత్యేకంగా సైన్ బోర్డులు పెట్టడము, దానికి ప్రచారం కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. దాని కారణంగా ఈ లంచాలు, అవినీతిని కొద్ది వరకన్నా తగ్గించే ప్రయత్నం చేస్తాం. దశల వారీగా పూర్తిగా మాపాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ దశల వారీగా కొద్ది మాత్రం ముందు తగ్గించి తర్వాత పూర్తిగా దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మొత్తం 108 సర్వీసులు సిబ్బంది ఇదో కూడా కొన్ని ఇబ్బందులు చూస్తున్నాం. అయితే 108లో ఉన్న పేషెంట్ వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత క్యాజువాలిటీ దిగిన తర్వాత అప్పుడు ఎవరు చూసి వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి ఏది అని చూస్తున్నారు. అటు కాకుండా 108 సిబ్బంది ఆసుపత్రి క్యాజువాలిటీ సిబ్బందికి అనుసంధానం చేస్తూ ఎక్కడైతే పేషెంట్ తీసుకుంటారో తీసుకున్న వెంటనే ఫలానా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కాబట్టి ఫలానా చోటి క్యాజువాలిటీకి చెప్పి ఫలానా పేషెంట్ ఈ ప్రాబ్లం ఉంది, ఈఎంటీ దాంట్లో ఉంటున్నాడు, ఫలానా పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్పడం, సంబంధిత డాక్టర్ ఉండడం, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సమయం వృధా చేయకుండా, క్రిటికల్ కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి సమయం వృధా చేసుకోకుండా ఆ అనుసంధానం చేసి దిగేసరికి వెంటనే స్ట్రెచర్తో పాటు రెడీగా ఉండేలాగా, దానికి సంబంధించిన డాక్టర్ కూడా ఉండేలాగా, తగిన పరీక్షలు కూడా నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ వైద్యుల హాజరు రావట్లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి, సమయానికి రా. కోల్కతాలో మెడికో హత్యాచార ఘటన నిరసిస్తూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రిలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్య వృద్ధిలోకి వస్తే వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా నేపథ్యంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పోరాడుతున్నటువంటి యువతికి ఒక పెద్ద షాక్ కలకత్తా ఘటన. నిన్న ఆగస్టు 14న ఏదైతే నేరం జరిగిందో, ఈ నేరం జరిగినటువంటి ఆనవాళ్లన్నింటినీ తుడిచివేయడానికి అక్కడ పోలీసుల మద్దతుతో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద దాడి చేయడమే కాదు,
అక్కడ సాక్ష్యాధారాలన్నింటినీ చెరిపివేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఆ అమ్మాయికి న్యాయం చేయడంలో విఫలమైంది, నేరస్తులతో కుమ్మక్కైంది అని చెప్పడానికి ఆ కళాశాల ప్రిన్సిపాల్ అది ఆత్మహత్యగా రిపోర్ట్ చేశారు. దాని మీద సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినటువంటి ప్రిన్సిపాల్ని తిరిగి ప్రిన్సిపాల్గా వేరే కాలేజీకి అపాయింట్ చేశారు. ఆయన్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరగడంలో ఇది మొదటి స్టెప్ అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు యావత్తు కూడా ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఈ అత్యాచారాలు? ఎక్కడ మన బిడ్డలకు రక్షణ అని చెప్పేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం. ఇక్కడ ఈ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మనందరికీ తెలుసు, చాలా ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్. ఈరోజు ఎన్ఆర్ఐస్ సహకారంతో కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. లక్షల మంది పేషెంట్స్కి ఇది ఆశ్రయం ఇస్తుంది. ఇలాంటి హాస్పిటల్లో డాక్టర్కి రక్షణ ఉందా? ఇక్కడ చదువుకునే ఆడపిల్లలకు రక్షణ ఉందా అంటే లేదు. అందువల్ల వీళ్ళు అడుగుతున్న మొదటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సెక్యూరిటీ కల్పించాలా. తెలంగాణ మహిళా సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని కొండా సురేఖ స్పష్టం చేశారు. మహిళలను అవమానించే వ్యాఖ్యలు తాము సహించమని ఆమె హెచ్చరించారు. బ్రేక్ డాన్సులకు అలవాటు పడిన వారే ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మహిళా సమాజంపై దెబ్బ కొట్టే ప్రయత్నమేనని, వాటికి తగిన గుణపాఠం చెబుతామని సురేఖ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో దాని మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఒక 10 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి, మంత్రిగా ఉండి, ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనను కన్నది ఒక మహిళ, ఆయన తోడబుట్టింది ఒక మహిళ, ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ, ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ. అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం, లక్షలాది తెలంగాణ ప్రజలను, ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం, వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయ్యా, ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు? చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ఇంటెలెక్చువల్స్, వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వన్నది ఎవరు? గ్రామీణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు అవెవరు కూడా ట్విట్టర్లో చూడరు. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కేటీఆర్ని. ఇంకా మీ అహంకారం తగ్గలేదు, మీ అహంకారపు మాటలు తగ్గలేదు. మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాననేటువంటి ఫీలింగ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను. కేసీఆర్ హరీష్ రావుతో నీకు పోలిక, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు మాట్లాడంటూ రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ బాల్కసుమన్ ఫైర్ అయ్యారు. హరీష్ రావుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ మోసాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని భరతం పడతామని హెచ్చరించారు. మొత్తం అకౌంట్లను ఫ్రీజ్ చేయించినావు, అందుకు నువ్వు ఏట్లో దుంకాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులది హైదరాబాద్ నడిబొడ్డున మేము పెడితే కనీసం అక్కడ లైటింగ్ వ్యవస్థ లేదు, సందర్శకులు పోయిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినోడు లేడు, ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచిన పరిస్థితి లేదు. ఆ మహనీయునికి నీ ప్రభుత్వంలో అవమానం జరుగుతున్నందుకు నువ్వు ఏట్లో దుంకాలి. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? హోంమంత్రిగా నీ నాయకత్వంలో హైదరాబాద్లో మర్డర్లు, అల్లర్లు, దొమ్మీలు, దోపిడీలు, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా స్వైరముకలు పెట్టేయిపోతున్న తీరుకు ఒక చేతకాని
ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా పరిపాలనలో నువ్వు సరైన పనితనం చూపించినందుకు నువ్వు ఏట్లో దుంకాలి. విద్యాశాఖ మంత్రి ఉన్నావు నువ్వు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే పిల్లలకు యూనిఫామ్లు చక్కగా లేవు, బడులు చక్కగా లేవు, మధ్యాహ్నం భోజనం చక్కగా లేదు. గతంలో మేము స్టార్ట్ చేసిన చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీము నువ్వు పక్కకు పెట్టినావు. పుస్తకాలు లేవు, నోట్బుక్స్ లేవు. ఒక విద్యాశాఖ మంత్రిగా అసమర్థమైనటువంటి నీ పనితీరుకు నువ్వు ఏట్లో దుంకాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా రాష్ట్రంలో సరిగ్గా పరిపాలించలేని అసమర్థుడిగా, రాష్ట్రం యొక్క స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతూ ఆ ముఖ్యమంత్రికి ఉండే హోదాను తగ్గించే విధంగా మాట్లాడుతున్నందుకు నువ్వు ఏట్లో దుంకాలి. చాలా మాటలు నువ్వు గతంలో చెప్పినావు చాలా సందర్భాల్లో. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకున్నావా? కొడంగల్లో ఓడిపోతే మళ్ళీ పోటీ చేయి అన్నావు. మల్కాజిగిరిలో పోటీ చేసినావు కదా. సో అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడినందుకు నువ్వేట్లో దుంకాలి. తెలంగాణ కోసం ఆనాడు ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ గారి వెన్నంటి ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో మడమ తిప్పని ఉద్యమకారుడిగా వీరోచితంగా ఎన్నో కేసులు, ఇబ్బందులు వాటన్నింటిని భరించి పార్టీ ఎదుగుదలలో కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కోరితే అప్పుడు రాజీనామాలు చేసి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా అండగా ఒక నీడలాగా వెన్నంటి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలు కానీ, రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్య ఆరోగ్య సేవలు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంకర్ మరియు ఆయన సతీమణి డాక్టర్ సుదేశ్ ధంకర్ ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఇతర ప్రముఖులు సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ది మరియు సమగ్రతపై చర్చలు జరిగాయి. ఉపరాష్ట్రపతి హైదరాబాద్ సందర్శన సందర్భంగా తెలంగాణ ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, రాష్ట్ర అభివృద్ది లక్ష్యాలకు సంబంధించి కీలక అంశాలపై సమీక్ష నిర్వహించడం వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నారు. తెలంగాణలో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న సంగతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 20వ తేదీన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చే రోజు 24న సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇదే రోజు వరంగల్లో కాంగ్రెస్ రైతు కృతజ్ఞత సభ కూడా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంస్కారం, మానవత్వం లేదు. దేవుళ్లపై ఒట్టేసి అబద్దాలాడుతున్న మూర్ఖుడు ఆయన అంటూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. 2 లక్షల లోపు రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని ఎన్నికల్లో కళ్లబొల్లి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక రైతులను రేవంత్ రెడ్డి నిలువునా ముంచారని, ఆయనపై రైతులు, ప్రజలు తిరగబడాలని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి వేముల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 40,000 కోట్లు రుణమాఫీకి అవసరం ఉండగా దాన్ని కుదించి 31,000 కోట్లు చేసి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద కొట్టేసి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మన ఓట్లు దండుకొని చివరికి చేసింది 17,900 కోట్లు. దానికే ఆ 17,900 కోట్లు కూడా రైతు బంధు ఆపి ఇచ్చినాయి. దానికే మరి వాళ్ళ 36 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళ లెక్కల్లోనే చూస్తే 22 లక్షల మంది చేసినారు. ఇంకా 14 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేయలేదు రాష్ట్రంలో. 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇంకా వాళ్ళ లెక్కల ప్రకారమే రుణమాఫీ అయిపోయిందని చెప్పి నిన్న వైరా మీటింగ్లో సిగ్గు లేకుండా ప్రజల ముందు అబద్ధం ఆడుతున్నాడు. 31,000 కోట్లు అవుతుందని ఆయన చెప్తాడు మీటింగ్లో. మేము ఇప్పుడు చేసింది 17,900 కోట్లు ఆయనే చెప్తాడు. 31,000 కోట్లు మళ్ళీ ఆయనే రుణమాఫీ అయిపోయింది అని చెప్తాడు. అంటే మనం మెదడేమైనా సెంటర్లోనే ఉండి మాట్లాడుతున్నాడా, మతి తప్పి మాట్లాడుతున్నాడా? ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చునా? ఇంకా నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక నిన్న ఆయన మాట్లాడిన మాటలు మొదలు హరీష్ రావు అని అంటాడు, రాజీనామా చేయి హరీష్ రావు అని అంటాడు. హరీష్ రావు ఏమన్నాడు మీ అందరికి తెలుసు, రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. డిసెంబర్ 10 నువ్వు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తానని అన్ని దేవుళ్ళ మీద కొట్టే చెప్తున్నావు. నువ్వు ఆగస్టు 15 లోపల రైతులందరికీ రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు 13 హామీలు నువ్విచ్చినాయే. 100 రోజుల్లోనే పూర్తి చేస్తా అన్న హామీలు 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజులు అయిపోయింది. ఆగస్టు 15 లోపలన్నా చెయ్యు, చేస్తేనే రాజీనామా చేస్తా అన్నాడు. రుణమాఫీ ఏమో ఇంకా సగం మంది కాలే. రాష్ట్రం మొత్తం మీద 22 లక్షల మంది కాలే రుణమాఫీ. సమయం ఉంటేనే పెంపుడు జంతువులను పెంచుకోవాలని సినీ నటుడు విజయ్ దేవరకొండ సూచించారు. వాటితో గడిపే క్షణాలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు.
హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ పెట్ ఆసుపత్రిని తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంపుడు జంతువులపై తమ కుటుంబానికి ఉన్న ఆసక్తిని వివరించిన విజయ్, విదేశాల తరహాలో పెంపుడు జంతువుల సంస్కృతి మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందన్నారు. పెంపుడు జంతువుల కోసం అవసరమైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలను హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్నారని విజయ్ తెలిపారు. జస్ట్ దట్ ఇప్పుడు నా దగ్గర పెట్ ఉందని చూసి ఓకే పెట్ పెట్టుకుందాం, ఇప్పుడు మేము ఫోటోలు పెట్టినా యుల్ జస్ట్ సీ హ్యావింగ్ అ పెట్ ఈజ్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే మనకి ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది. ఇట్స్ అ లాట్ ఆఫ్ కేర్. యూ నీడ్ టు టేక్ దెమ్ ఫర్ వాక్స్, దేర్ ఫుడ్, దేర్ మెడికేషన్. స్టార్టింగ్ ఫస్ట్ 9 months వాళ్ళని ట్రైన్ చేయాలి. యూ నీడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్. సో జస్ట్ డోంట్ లుక్ ఎట్ పెట్ ఉంటే కూల్ ఉంటుందని ఎప్పుడు పెట్స్ తీసుకురాకూడదు, ఎందుకంటే ఇట్స్ అ లాట్. సో పీపుల్ గెట్ పెట్స్. ఐ నో దట్ ఎవ్రీబడి వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, జస్ట్ వాంట్స్ అ గుడ్ లుకింగ్ పెట్ ఆర్ అ పెట్ ఎట్ హోమ్ టు మేక్ దెమ్ హ్యాపీ. కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్. సో బీ ప్రిపేర్డ్ దట్ ఇట్స్ లైక్ మన ఇంట్లోకి ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది, దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ, టైం ఇవ్వగలితే, అంత ప్రేమ ఉంటేనే తీసుకురావాలి. అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడెడ్. ఉంటారు కదా ఇంట్లో, అందరం ఎప్పుడైనా బయటికి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు, డోర్ దగ్గరనే ఉంటాడు, వెయిట్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు తిన్నాడు, ఇట్లాంటివి చేస్తుంటాడు. కానీ అదర్వైజ్ మోస్ట్లీ లక్కీలీ మేము అంతా జాయింట్ ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి ఆనందాన్ని ఉంటాడు, మమ్మీ డాడీ ఉంటారు, లేదా నేను ఉంటా. సో దేర్ ఇస్ ఆల్వేస్ పీపుల్. అస్సలు చాలా ట్రై చేసాం, డాగ్ వీడియోస్ ప్లే చేసి, ఈ వీడియోస్ ప్లే చేసి, వాడు టీవీ ఎప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ ఉండడు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ పెట్స్ ఇస్ ఇంక్రీజింగ్. అండ్ చాలా నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బయట ఉంది. అంటే యుఎస్ లాంటిది, యూరోప్ లాంటి దేశాలలో పెట్ కేర్ గురించి చాలా ఉంది. ఇండియాకి కొంచెం లేట్గా వచ్చింది. సో ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ఆ టెక్నాలజీ పుష్ చేస్తే మనం పెట్ కేర్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు స్టామ్ ఇక్కడికి నాట్ ఓన్లీ పెట్ కేర్, ఈవెన్ గ్రూమింగ్. వాడు కూడా హెయిర్ ఫెలో నాలా, సో వాడికి హెయిర్ కట్లు అవి ఇవి చేయొచ్చు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ 2 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. పేదలకు అల్పాహారాన్ని వడ్డించారు. ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటైన అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ఆయన పేరు స్మరించుకున్నారన్నారు. హిందూపురం అభివృద్ధికి 90 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. జిల్లాకు సత్యసాయి పేరు అలాగే ఉంచి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు బాలకృష్ణ తెలిపారు. అక్కడ మా బసవతారక ఎండోమెట్రిక్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. అందుకని నేను ఇక్కడ నిన్న కానీ కాకతీయడం మీ అదృష్టం. అది ఇవాళ మళ్ళీ శ్రావణ శుక్రవారం కావడం, ఇవాళ నాన్నగారి పేరుతో, నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా అందడం చేయడం, ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్. అది ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఎన్టీఆర్ మన తారక రామారావు. ఆయన ఎప్పుడు చెప్తుంటా ఎన్టీఆర్కి ఏమో నటనాలనే కాదు, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు. అలాగే రాజు క్యాంటీన్ ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వారితో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం అయిపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడిపేటలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు, 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు. అంటే 99 అది 100 క్యాంటీన్లు. ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాలి చేసుకునేవాళ్ళు, అంటే ఆర్థికంగా దారిని దిగువ రేఖ ఉన్నవాళ్ళు, కష్టపడి లెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన మీకు తెలుసు. అక్షయపాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళ ఎంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే ఎంత పౌష్టిక ఆహారం. చంద్రబాబు నాయుడు గారు మన హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే మనం ఎన్ఆర్ఈజీఎస్ కింద 90 కోట్ల 20 లక్షల రూపాయలు ఆయన వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో కలెక్టర్ గారు